నీకు నువ్వు ఇష్టమేనా? మ్యాటర్ ఏంటో చెప్పే ముందు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. మీ ఒపీనియన్స్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకు నువ్వు ఇష్టమేనా? అర్థం కాలేదా? మళ్ళీ అడగను ఇంకోసారి. నీకు నువ్వు ఇష్టమేనా? ఏంటి ఆలోచిస్తున్నారు? ఆన్సర్ తెలియట్లేదా? మళ్ళీ ఒకసారి అడగనా? నీకు నువ్వు ఇష్టమేనా కదా? నీకు నువ్వు ఇష్టం ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి కూడా వాళ్ళంటే ఇష్టం ఉండిద్ది కదా. ఎందుకు తక్కువ చేసి చూస్తున్నావు వాళ్ళని? ఎందుకు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? వాళ్ళు లావుగా ఉన్నారన్నా, వాళ్ళు బ్లాక్గా ఉన్నారనా, వాళ్ళు సన్నగా ఉన్నారనా, వాళ్ళు పొట్టిగా ఉన్నారనా, లేకపోతే వాళ్ళు నీకన్నా అందంగా ఉన్నారనా, నీకన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉందనా? ఆలోచించు ఒకసారి. లేకపోతే నువ్వు వాళ్ళకన్నా అందంగా ఉన్నావా, లేకపోతే వాళ్ళకన్నా నీకు నాలెడ్జ్ ఎక్కువ ఉందా? ఏంటి మరి? నువ్వు నీకు ఎంత తోపైనా అనిపించవచ్చు, పక్కన వాళ్ళకి కూడా వాళ్ళకి వాళ్ళు అంతే తోపులానే కనిపిస్తారు. పక్కన వాడిని తొక్కాలి, లేకపోతే పక్కన వాడిని ఇన్సల్ట్ చేయాలి అని నువ్వు చూడకు. కానీ నువ్వు ఒకటి మర్చిపోయావు. నీకున్న టాలెంట్ వాళ్ళకుందో లేదో చూసావు. వాళ్ళకున్న టాలెంట్ నీ దగ్గర ఉందా? చూడొకసారి. ఎవ్రీబడి హ్యాస్ ఏ డిఫరెంట్ నాలెడ్జ్ అండ్ ఆల్సో డిఫరెంట్ టాలెంట్ ఆన్ సంథింగ్. ఓకే, అది నీ టాలెంట్ నీ దగ్గర ఏముందో చూసుకున్నట్టయితే నువ్వు నీకు కాదు ప్రపంచానికే నచ్చేస్తావు. ఫర్ టుడే. ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ, బట్ మై ఇంటెన్షన్ వాజ్ వెరీ క్లియర్. ఓకే, మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. మీకు స్పెసిఫిక్గా ఏమైనా కంటెంట్కి వాయిస్ కావాలంటే కమెంట్ చేయండి. బాయ్, లవ్ యూ గైస్.